హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను ఇప్పుడే ఆఫీస్ నుండి వచ్చా, అందుకే ఇలా ఉన్నా. ఇప్పుడు మేము ఖైరతాబాద్ గణేష్ని చూడడానికి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. నేను క్విక్గా రెడీ అయిపోతా, ఎందుకంటే అసలే వీకెండ్ ఫుల్ రష్ ఉంటుంది, త్వరగా వెళ్ళిపోవాలి. ఎస్, దిస్ ఈజ్ మై ఫైనల్ లుక్. ఐ నో మీరంతా గణేష్ కోసమే వెతుకుతున్నారు. టంటటాయ్, ఇదిగో గణేష్. చూడండి ఎలా చూస్తున్నాడు, దొంగ కోళ్ళు పట్టేవాళ్ళ. చూపండి. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాం. అనుకున్నట్టుగానే ఫుల్ ట్రాఫిక్. ఇంకా మధ్య మధ్యలో ప్రతి చోట గణేష్ మండపాలు, లైటింగ్ చాలా క్యూట్గా కనిపిస్తున్నాయి. ఫైనల్లీ రీచ్ టు ఖైరతాబాద్. ఇక్కడి వరకు ట్రాఫిక్లో రావడం ఒక సాహసం అనుకుంటే, ఇక్కడ నుంచి దర్శనానికి వెళ్ళడం ఇంకొక సాహసంలా ఉంది. అంత రష్ అయితే ఉంది. ఫైనల్లీ గణపయ్యని చూస్తుంటే చాలా హాయిగా అనిపించింది. ఎప్పుడు వచ్చినా ఖైరతాబాద్ డే టైంలోనే వచ్చాం, కానీ నైట్ టైంలో ఇదే ఫస్ట్ టైం రావడం. గణపయ్య లైటింగ్లో అయితే చాలా క్యూట్గా, చాలా బ్రైట్గా కనిపిస్తున్నాడు. చూడడానికి చాలా హాయిగా అనిపించింది. ఇంకా గణపయ్యని అలా చూస్తూ ఉండిపోవాలి అనిపించింది ఎంతసేపు చూసినా. సో కాకపోతే ఇంకా చాలా మంది చూడాలి కదా, చాలా తోసేస్తున్నారు. సో అందుకే బయటకు వచ్చేసాం. దర్శనం అయిపోయాక అక్కడ షాపులు అన్నీ చుట్టేసాం, ఏదో ఒకటి కొనుక్కోవాలి అన్నట్టుగా. మాతో పాటు గణేష్ ఫ్రెండ్ ఉదయ్ అన్నయ్య కూడా వచ్చాడు. సో అన్నయ్య గణేష్ ఇద్దరు చేతికి కడియాలు తీసుకుందామని చూస్తున్నారు. నేను కూడా పెద్ద కొనేసే దానిలా బిల్డప్తో అక్కడ రింగ్స్ అవి చూస్తున్నా. ఇక్కడ స్లిప్పర్స్ చాలా తక్కువగా అమ్ముతున్నారు, నాకు బాగా నచ్చాయి. నేను ఒక జత తీసుకున్నాను. ఇక్కడితో మా జర్నీ ఆపేయకుండా దీన్ని కంటిన్యూ చేయాలని, ఎలాగో ఇంత దూరం వచ్చాం కాబట్టి అక్కడ నుండి చార్మినార్కి అయితే వచ్చేసాం. నాకు ఎప్పటి నుంచో నైట్ 12కి చార్మినార్ చూడాలి అనిపించేది. ఆ కోరిక ఈరోజు అయితే తీరిపోయింది. నైట్ 11:30కి వచ్చాం చార్మినార్. ఇంకా ఫొటోస్, వీడియోస్ అన్నీ తీసుకునేసరికి 12 అయిపోయింది. అంతా షాప్స్ క్లోజ్ చేస్తున్నారు. ఇంకా ఏం కొనలేదు చార్మినార్లో. బ్యాంగిల్స్ అవి ఏమైనా తీసుకుందాం అనుకున్నా, బట్ ఏం తీసుకోలేదు. ఇంకా నైట్ 1 అయిపోయింది ఇక్కడే. ఇంకా రిటర్న్ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాం. మధ్యలో గణేష్ విగ్రహాలన్నీ నిమజ్జనానికి తీసుకెళ్తూ డప్పులు భలే బాగా అనిపించింది వచ్చేటప్పుడు. ఇంకా మధ్యలో వీళ్ళకి ఐస్ క్రీమ్ తినాలనిపించిందంట. నాకైతే కోల్డ్ ఉంది, నేనైతే తినలేదు. సో వీళ్ళిద్దరూ ఐస్ క్రీమ్ తింటున్నారు. సో గణేష్కి ఐస్ క్రీమ్ తింటూ ఒక లైఫ్ కొటేషన్ అయితే గుర్తొచ్చింది. మళ్ళీ చెప్పు డైలాగ్. ఇది నెక్స్ట్ సండే రోజు మార్నింగ్ అన్నమాట. ఇది మా ఇంటి ముందు గల్లీ దగ్గర ఉన్న వినాయకుడి దగ్గర అన్నదానం. సో లేట్ గా పడుకొని మార్నింగ్ కొంచెం లేట్ గా లేచి రెడీ అయ్యి ఇక్కడికైతే వచ్చేసాం. బట్ మా టైం మూవీకి వెళ్దామని ముందు రోజే 2కి అయితే టికెట్స్ బుక్ చేసుకున్నాం. ఈలోపు అన్నదానం అయిపోతుంది కదా, తినేసి వెళ్దాం అనుకుంటే ఇక్కడ ఆఫ్టర్నూన్ 1:30 అయినా స్టార్ట్ చేయలేదు. ఇంకా సర్లే ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏంటి అనుకొని బయట తినేసి మూవీకి అయితే వచ్చేసాం. థ్యాంక్ యూ గైస్. ఇది వచ్చేసి మా వ్లాగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.